కుదరలేదు. బట్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐ ట్రై టు జాయిన్ హియర్. సో థాంక్స్ ఫర్ టేకింగ్ మీ. షూర్ సో సార్. జస్ట్ షూర్. 2 మినిట్స్‌లో నేను చెప్పేస్తానండి. యాహ్! ఆహ్, అంటే నాకు స్పెసిఫిక్‌గా టాపిక్ ఏం లేదు కానీ, ఇందాక మీతో మీరు ఒకతనితో వీళ్ళు సవార్కర్‌ని అంటే దేవుడు లేడు అన్న సవార్కర్‌ని ఎందుకు ప్రేమిస్తారు? దేవుడున్నాడు, కులాలుండాలి అన్న గాంధీజీని ఎందుకు హేట్ చేస్తారు అన్నారు గదా! అని ఒక పాయింట్ వచ్చింది గదా! అవునా? సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎలాగంటే అరౌండ్ 1925 ఆ టైంలో ఒక్ ఒకతను లండన్ ఎళ్ళిపోయాడు. ఓకే. ఒక ఫ్రీడమ్ ఫైటర్. ఇంకో ఫ్రీడమ్ ఫైటర్ అండమాన్ జైలుకెళ్ళిపోయాడు. ఇద్దరు నాస్తికులనమాట. హ్మ్. ఓకే. తర్వాత ఆల్‌మోస్ట్ డెకేడ్ అనుకుంటాను. ఒకతను లండన్‌కెళ్ళిపోయిన అతను తిరిగొచ్చి అతను కట్టర్ ముస్లిం అయిపోయాడు. హ్మ్. ఓకే. అలాగే జైలుకెళ్ళి తిరిగొచ్చిన అతను కట్టర్ హిందూ అయిపోయాడు. హ్మ్. లైక్ నౌ యూ అంటే అర్థమైంది. పేర్లు అర్థమైంది జస్ట్ గదా! పేర్లు రివీల్ చేయడం ఒకటే మిగిలిందింక. అంతే. యాహ్! అర్థమైంది గదా! ఎ ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకి కాంగ్రెస్‌లో లేకపోతే కాంగ్రెస్‌లో లోయర్ క్యాస్ట్ వాళ్ళని, మిగతా అన్ని జాతుల వాళ్ళని, ముస్లిమ్స్‌ని, క్రిస్టియన్స్‌ని అందరిని కలుపుకుందామని ఎప్పుడైతే అనుకున్నారో, అప్పుడు వీళ్ళకి ప్లేస్ లేదనమాట. హ్మ్. సో, అంటే ప్లేస్ లేక ఈ కట్టర్తనం అది హిందూ అయినా కానివ్వండి, ముస్లిం అయినా కానివ్వండి, కట్టర్తనం ఎందుకు తీసుకున్నారు అంటే, అక్కడ ఆపర్చునిటీ ఉంది గాబట్టి. జనాల్ని ఆకట్టుకునే అవకాశం ఉందక్కడ. అవకాశం ఉంది గాబట్టి. సో, అంటే బేసిక్‌గా బిజినెస్ ఏదైనా కానివ్వండి. రైట్. రైట్. ఇప్పుడు వీళ్ళకి సవార్కర్ ఎందుకిష్టం? ఇంకో విచిత్రం చెప్పనా? ఈ కట్టర్ హిందువు ఎవరైతే ఉన్నారో, వాడి ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, వాడికి ఆ కట్టర్ ముస్లిం అన్నా కూడా చాలా ఇష్టం. హ్మ్. 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 ఆ కట్టర్ హిందూ, ఆ కట్టర్ ముస్లిం కలిసి కాంగ్రెస్ ఎగ్నెస్ట్‌గా 1944 నుండో ఏమో వాళ్ళిద్దరూ కలిసి కాంగ్రెస్‌కి ఎగ్నెస్ట్‌గా ఎలక్షన్స్ ఫైట్ చేశారనమాట. ఓహో! ఆహా! మీరు అది గూగుల్‌లో కొట్టి చూడండి. కోయలిషన్. ముస్లిం లీగ్ అండ్ వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్ కోయలిషన్ కొట్టండి. మీకు 1944 నుంచి 1947 వరకు వీళ్ళు కాంగ్రెస్‌కి ఎగనెస్ట్‌గా ఫైట్ చేసి వీళ్ళు గవర్నమెంట్ ఫార్మ్ చేశారు కొన్ని స్టేట్స్‌లో. ఆహాహా! చూడండి. సో, ఇప్పుడేమో కొట్టుకు చస్తాను అంటున్నారు. అప్పట్లో వాళ్ళతో పాటే పక్క పంచుకున్నారు దుర్మార్గులు వీళ్ళు. కలిసి చేసుకు ఇంకోటి చూడండి. ఇప్పుడు గాంధీని అంటే ఏ సెక్యూరిటీ లేని గాంధీని ఓకే. హ్మ్. ఏ సెక్యూరిటీ లేని గాంధీని గన్‌తో కాల్చే అంత ధైర్యం వచ్చిన వీళ్ళు అంటే అంత కట్టర్ హిందువులు, అంత దేశభక్తులు మరి హిందువులని అమ్మనాబూతులు తిట్టి, ఇప్పుడు పాకిస్తాన్‌లో టెంపుల్స్‌ని పడగొట్టి, లక్షల మంది హిందూస్ చంపిన జిన్నాకి కనీసం లెంపకాయ కూడా కొట్టలేకపోయారు. వాళ్ళోడే కదా! అప్పట్లో అంతా వాళ్ళోడే. ఎందుకంటే వాళ్ళోడు. ఎందుకంటే అక్కడ డివైడ్ జిన్నా ఎంత స్ట్రాంగ్ అయితే ఇటు పక్కన హిందూయిజం అంత స్ట్రాంగ్ అయిద్ది. హ్మ్. ఇప్పుడు ఓవైసీ ఎంత స్ట్రాంగ్ అయితే ఓవైసీ ఎన్ని స్టేట్‌లకెళ్తే అన్ని స్టేట్‌లో బీజేపీ గెలుస్తది. నాకు క్లియర్‌గా అర్థమైందండి. ఎప్పుడైనా సరే సైతాన్ కూడా స్ట్రాంగ్ ఉండాలి. అప్పుడే దేవుడికి విలువ పెరుగుద్ది. దేవుడి విలువ పెరుగుద్ది. పోలరైజేషన్ అనేది జరగాలి. పోలరైజేషన్ జరిగినప్పుడే మీకు మన బిజినెస్ జరుగుద్దన్నమాట. ఎగ్జాక్ట్‌లీ. సో శత్రువు వీక్ అయిపోయి శత్రువుని తీసేసామనుకోండి, ఇక మిమ్మల్ని చూడాల్సిన అవసరం లేదు కదా! నౌ యూ బికమ్ లేదు ఈక్వల్ టు గదా! మీ. అది. యెస్. సో ఇప్పుడు వీళ్ళకి గాంధీ ఎందుకు నచ్చదు అంటే, గాంధీ ఎంత హిందువైనా భగవద్గీత చేతిలోనే పట్టుకొని తిరిగినా, ఎప్పుడు భజనలోనే హిందూ భజనలోనే ఉన్న గాంధీ ఎందుకు నచ్చడు అంటే, గాంధీజీ పోలరైజేషన్ చేయనీయడు. అది. హ్మ్. కులాలు ఉండాలి అన్నా, అన్ని కులాలకి మర్యాద ఉండాలి. మతాలు ఉండాలి. అన్ని మతాల వాళ్ళకి మర్యాద ఉండాలి అంటాడు గాబట్టి, వీళ్ళకి అది సరిపోదన్నమాట. అది. అందుకని వీళ్ళేంటి, ఆ ముస్లిం లీగ్ వాళ్ళైనా, ఈ వీహెచ్‌పీ వాళ్ళైనా హ్మ్. ఎందుకు వీళ్ళకి సపోర్ట్ చేస్తారు అంటే, బేసిక్‌గా వీళ్ళకక్కడ బిజినెస్ ఉంది. ఆపర్చునిటీ ఉందన్నమాట. సో, వీళ్ళిద్దరూ కలిసి ఆహ్, నాజీస్ అటాక్ అప్పుడు నాజీస్‌కి సపోర్ట్ చేశారు. యూదులకి సపోర్ట్ చేశారు. తగిన శాస్తి జరిగింది. ప్యూరిటీ అంటే ఇలా ఉండాలి అని చెప్పి నాజీస్‌కి సపోర్ట్ చేశారు. హ్మ్. హ్మ్. ఇప్పుడు హ్మ్. ఇజ్రాయెల్ వాడు పాలస్తీనాని చంపుతుంటే, ఇప్పుడు మళ్ళీ యూదులకు కూడా సపోర్ట్ చేస్తున్నారు. యూదులకు సపోర్ట్ చేస్తాను. అదే. అదే. అంటే ఎక్కడ 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 బిజినెస్ ఉంటే అక్కడ అది. వీళ్ళు ఎక్కడ పోలరైజేషన్, ఎక్కడ కట్టరతనం ఉంది అంటే అక్కడ వీళ్ళు బ్లైండ్‌గా సపోర్ట్ చేస్తారన్నమాట. మీరింకా నిన్న చాలా మన్ హ్మ్. మీరింకా చాలా మెల్లగా మాట్లాడారు. నేనైతే ఎక్కడ ఎముక దొరుకుద్దో కుక్కల్లాగా అటు పోతుంటారని అందాం అనుకున్నాను. నక్కల్లాగా అంతే. ఈసారి నక్కల్లాగా ఎక్కడ ఏం జరుగుతుందో వీడి పీస్ ఆఫ్ దీన్ని నక్కలాగా వెయిట్ చేస్తూ ఉంటాడన్నమాట. గుంట నక్కలాగా. అది. అది. సో, అదండి బేసిక్‌గా ఓవరాల్ రీజన్ ఏంటి అంటే వీడికి ఇప్పుడు సో, ఎగ్జాక్ట్‌గా చెప్పాలి అంటే వీళ్ళు సాటి మనిషినే తిడతారు. వీడి వ్యాపారానికి పనికిరాని వాడిని
కట్ చేస్తూ పోవాలన్నమాట. వాడి క్యారెక్టర్ అసాసినేట్ చేసి, వాడిని చరిత్రహీనుడిని చేసేసి, వాడిని అలా పక్కన పెట్టేస్తూ ఉండాలన్నమాట. అదే వీడి అజెండాకి పనికొచ్చిన వాడిని వాడు ఎంత వెధవైనా సరే, ఏది మన ప్రజ్వల్ రేవంత్ అయినా సరే, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా వీర మహిళలు గాంధీజీని తిట్టేవాళ్ళు, లేకపోతే గాంధీజీ చనిపోయిన దినాన్ని సెలబ్రేట్ చేసుకునే వీర మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ 2000 మంది హిందూ మహిళల్ని వేధించిన ప్రజ్వల్ రేవణ్ణ మీద ఒక చిన్న కమెంట్ కూడా పెట్టలేకపోయారు వాళ్ళు. వాళ్ళ ధర్మ దక్షత అంత గొప్పదన్నమాట. నియత్ అంటారు కదా హిందీలో, నియత్ అన్నమాట అది. ఎందుకంటే వీడు ఫస్ట్ అవతలోడు అపోజిషన్ చచ్చిపోయే వరకు వీడు, అంటే మనం బ్రెయిన్ లో హ్యూమానిటీ చచ్చిపోయేంత వరకు చేసేసాక ఆ తర్వాత వీళ్ళల్లో వీళ్ళు కొట్టుకోవటం అనేది ఇంకా పెద్ద హింస అనమాట. అంటే మొన్న ఎవరో అన్నప్పుడు కూడా ఏది లైక్ పాకిస్తాన్ లో 1 కోటి మంది హిందువులు మాయమైపోయారు 50 ఏళ్లలో. ఇప్పుడు పాకిస్తాన్ లో 1 కోటి మంది హిందువులు చంపారు అంటే ఇండియాలో అఫీషియల్ నెంబర్స్ ప్రకారమే ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్, అమ్మాయి అయితే కడుపులోనే తీయించడం అనేది లాస్ట్ 75 ఏళ్ల నుంచి సంవత్సరానికి, అంటే ఒక ఎస్టిమేషన్ ప్రకారం 5 లక్షల మందిని చంపుతున్నారండి. అది సో మన పిల్లలు కదండి, అంటే హిందువులే కదా చంపేది, అందుకని అది వాటికి ఆ ప్రాణాలకు లెక్కలేదు. అదే హిందూ, ఎందుకంటే అక్కడ ముక్క లేదు, ఎముక లేదు అక్కడ. అదే పాకిస్తాన్ వాడు చంపాడు అంటే అదో పెద్ద ఇదన్నమాట, పనికి వస్తుంది. మరగడానికి ఒక అవకాశం ఇంకా చెప్పాలంటే నాకు తెలిసి ఈ బీజేపీ మినిస్టర్స్ కానీ మన ప్రైమ్ మినిస్టర్ కానీ కోవిడ్ లో వాళ్ళు చేసిన నిర్లక్ష్యం వల్ల 1 కోటి మంది చచ్చిపోయి ఉంటారండి. పాకిస్తాన్ లో వీళ్ళు ఎంతమంది అయితే చచ్చిపోయారని వీళ్ళు ఏడుస్తున్నారు, జస్ట్ 2 ఏళ్ళు కోవిడ్ లో వీళ్ళు అంతమందిని నిర్లక్ష్యం వల్ల చనిపోయి ఉంటారు గ్యారంటీగా. అది మనోడే కదా చంపింది, లేదు పర్లేదు అనమాట. అదే మనోడు చంపాడు కాబట్టి, అంటే మనకు అక్కడ బిజినెస్ ఇచ్చేది వీళ్ళు కాబట్టి మనకి పర్లేదు.